పోనీ ఇక్కడి నుంచి నిన్ను బయటికి దాటించనా? దాటించే సమర్థత నీకున్నా దాటే వయసు నాకు లేదురా. నువ్వు బయటపడు చాలు. అదెంత పని గురు, కానీ నేను చంపితే నీ పగ సల్లారుతుందా అని. సల్లారుద్ది, ఖచ్చితంగా సల్లారుద్ది. కడుపులో సల్ల కదలకుండా పని జరుగుతుంటే సల్లారకు సచ్చుద్దా? శత్రువుని కత్తితో నరికి చంపితేనే చంపినట్టు కాదురా, పల్లెన్ని ఇసిరేసి కూడా చంపేయొచ్చు. నువ్వు నా బల్యానివిరా, బల్యానివి. గురు, నీ జీవితాశయాన్ని నేను తీరుస్తాను గురు. సరే, నువ్విక్కడి నుంచి బయటపడే మార్గం చూసుకో. పిచ్చోడు మళ్ళీ మర్డర్ చేసి 14 ఏళ్ళు పెంచుకుంటూ ఈ జైల్లో కూర్చోవడానికి నీలాగా ఏలు కోసుకునే ఏకలవ్యుణ్ణి కాదురా నేను. ఆ వేలు కోయించే ద్రోణాచార్యుణ్ణి, నీ గురువుని. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ మర్డర్ జరిగాక కథ కంచికి, మనం ఇంటికి. నువ్వు ఈ జైలుకి, నేను నా ఇంటికి. సార్, టైం అయిపోయింది సార్. ఆగో. అవును, నీకింకిక్కడ ఎన్నాళ్ళు సర్వీస్ ఉంది? 30 సంవత్సరాలన్నా. 30 సంవత్సరాలు? 14 ఏళ్లకే ఇక్కడ మాకందరికీ 14 లోకాలు కనిపిస్తుంటే 30 ఏళ్ళు ఏ తప్పు చేయకుండా ఇక్కడ ఇదేంట్రా నీకు కర్మ? చేతిలో గన్నెట్టుకొని కూడాను. ఛీ! ఆ జన్మ ఖైదీ సార్. దా దా దా. మన గ్రామ సంప్రదాయం ప్రకారం, కట్టుబాటు ప్రకారం మన గ్రామ సభ్యులలో ఒకడైన నరసింహ కుటుంబ సమస్యను పరిష్కరించడానికి పంచాయతీ ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరి దయవల్ల మన గ్రామం పచ్చగా కళకళలాడుతూ ఉందో,
ఎవరి కనుసన్నలతో మన గ్రామంలో న్యాయం ధర్మం సమపాలలో నడుస్తున్నాయో ఆ అపర పరమశివుడు మన ఆత్మబంధువు శ్రీ కొండవీటి వీరవెంకట హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు పంచాయతీ జరిపించడానికి మన ముందుకు వేంచేశారు. అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. నరసింహులు, నీవు నీ భార్య ముందుకు రండి. నరసింహులు, ఏమిటి నీ సమస్య? సమస్య పంచాయతీ వరకు రానేకూడదు. వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఉండకూడదు. చెప్పు. బాబుగారు, అది అది తమరేమీ అనుకోపోతే అసలు విషయం ఏటో నేను చెప్తానయ్యా. సందేహించకుండా నిర్భయంగా చెప్పమ్మా. అయ్యా, పెళ్ళయిన దగ్గర నుంచి మా కాపురం బాగానే ఉందయ్యా. కట్టపడేవాళ్ళం, ఉన్నంతలో తినేవాళ్ళం, హాయిగా తిరిగేటోళ్ళం. ఈ బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇల్లు అనుమానం మొదలైంది. రోజు నన్ను కాల్చుకు తింటున్నాడయ్యా. ఇంట్లో నుంచి పొమ్మనడం, కొట్టడం, తిట్టడం, నానా మాటలు అనడం. నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడటయ్యా. ఏడోకమ్మా, ఏడోక. నరసింహులు, నీ భార్య చెప్పింది నిజమేనా? మౌనం అర్థాంగీకారం అంటే మీ ఆవిడ చెప్పింది నిజమేనన్నమాట. అనడం నిజమా అంటే నిజమేనండి. కానీ నా కర్మ అలా కాలింది. పుట్టినోడు నల్ల మొద్దులా పుట్టాడు. ఆడి మొగం చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుందండి. ఆడు నాకే పుట్టాడన్న నమ్మకం నాకు లేదు. కావాలంటే తమరే ఈడి మొహం చూడండి. తల్లిదండ్రులు ఏమి ఎర్రగొన్నారు, గొంటడేమో నల్లగొన్నాడేంటి? అదే డౌట్. అమ్మా తేడా ఉంది రోయ్. ఈడికి పుట్టినాడు కాదురా, తేడా ఉందిరా. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంతవరకు వచ్చినాక అనేదే ఉందండి అయ్యా. ఆడు నాకు పుట్టలేదండి అయ్యా. నేను తెలుపు, నా పెళ్ళాన్ని తెలుపు, పుట్టినోడేమో నలుపు. ఈదిలో అందరూ చూసి నవ్వుతున్నారండి అయ్యా. ఎవడికో పుట్టినోడు నన్ను అయ్యా అయ్యా అంటుంటే నేను భరించలేకున్నానయ్యా. దానికి నాకు ఈయాడితో సెల్లండి అయ్యా. తమరే మా పెళ్లి చేశారు, తమరే మా పెళ్లిని రద్దు చేయండి అయ్యా. నరసింహులు, రద్దు చేయడానికి అది కాగితం మీద రాసుకున్న ఒప్పందం కాదు. అగ్ని సాక్షిగా పసుపు తాడుతో మూడు ముళ్ళు వేసిన పవిత్ర బంధం. దాన్ని రద్దు చేయటం నువ్వనుకున్నంత తేలిక కాదు. తమరు పెద్దోరు, తిట్టో కొట్టో నా నోరు మూయించగలరు. ఊళ్ళో అందరూ నన్ను ఆ బిడ్డను చూసి ఎగతాళి చేస్తుంటే నా తల తీసేసినట్టుందండి అయ్యా. న్యాయం మీరే చెప్పండి అయ్యా. దరిద్రుడని తిట్టో కొట్టో నిన్ను ఒప్పించావనైతే నిన్ను మా ఇంటికి పిలిపించి చెట్టు కట్టేసి కొట్టి మరీ ఒప్పించావాణ్ణి. ఊరి ప్రజలందరి ముందు న్యాయబద్ధమైన తీర్పు చెప్పడానికి నేను ఈ ధర్మస్థలానికి వచ్చాను. ఇది మన ఊరు ఆనవాయితీ. ఆ సంగతి నీకు కూడా తెలుసు. వంశీ, తాతయ్య, తెచ్చాను తాతయ్య. పెట్టితరు. తలపొక డబ్బా తెచ్చాడేట్రా? ఆకు తీరా. ఆకేటి? సునోరాయ్. సున్నవేటి? ఒక్క వేసి తమ్ముల చుట్టూ. ఈనేట్రా ఎంత పెద్ద తీర్పిస్తారనుకుంటే పుసుక్కున కిల్లీలు కట్టిచ్చేస్తున్నారైతే. ఓరోరే, కిల్లి నమిలి తప్పు చేసిన మొక్కం మీద తుప్పుకు నుసుతాడేమో. ఎలా కుదురుతుంది? ఈ పెద్దలతో ఇంతేనా? అది నరసింహకి. నవలరా. అయ్యా తమరి ముందు నేనే వేసుకోమంటున్నాను. నవలరా. నాలుగు అందరికీ చూపించు.
అందరూ బాగా చూడండి. పండిందా? పండిందండి. ఏరా? పండిందండి. ఇప్పుడు చెప్పు నరసింహుడు, తమలపాకు రంగు ఏమిటి? ఆకుపచ్చండి. సున్నం రంగు? తెలుపండి. ఒక్క రంగు? నలుపండి. మరి 3 రంగుల తాంబూలం నవిలితే నోరు ఎర్రగా ఎలా పండింది? ఏమండి? నిజమే బాబు గారు. అదే సృష్టి రహస్యం. మేఘం నల్లగా ఉంటుంది, మేఘంలోంచి వచ్చే వర్షం తెల్లగా ఉంటుంది. సూర్యుడు ఎర్రగా ఉంటాడు, సూర్యకిరణాలు తెల్లగా ఉంటాయి. సూర్యకిరణాలతో వర్షపు నీరు కలిస్తే 7 రంగుల ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. మరి ఆ రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? తెల్లటి బాష్కం కట్టుకొని, ఎర్రటి కళ్యాణ బొట్టు పెట్టుకొని, పచ్చని పసుపు తాడుతో నీ జీవితాన్ని పండించడానికి వచ్చింది. బిడ్డను కని నీ సంసారానికి పచ్చదనం తెచ్చింది. నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం తీసుకొచ్చింది. బిడ్డ నల్లగా ఉన్నంత మాత్రాన నీ బిడ్డ కాదు అని ఎలా చెప్పగలవు? మీ భార్యాభర్తలకు అటేడు తరాలు ఇటేడు తరాల్లో ఎవరి పోలికైనా సరే నీ బిడ్డకు రావచ్చు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నీ బ్రతుకు నాశనం చేసుకోవచ్చు. నల్లగా ఉన్నంత మాత్రాన ఏమీ నష్టం లేదు. కానీ మనసులో ఉన్న నీ నలుపును మాత్రం తుడిచేసుకో, లేకపోతే అది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. వెళ్ళి నీ భార్యను ఆనందంగా ఎలుకు. బాబు గారు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఒరేయ్, నిన్ను క్షమించాల్సిందే నేను కాదురా, నీ భార్య. నీ భార్యను అడుగు క్షమాపణ. మొగుడు పెళ్ళాల మధ్య క్షమాపణలేంటయ్య గారు? ఆడు మారాడు, నాకదే 10,000. విన్నావు కదరా? వెళ్ళి. రా సీతాలు. చిన్న వీధిలో సీతాలమూడు రాంబాబుకి ఒంట్లో బాగాలేదట. ఏదో చిన్న సర్జరీ చేయించాలట. మీ అనుమతి తీసుకొని ఏదైనా సాయం చేద్దామని. సహాయం చేయడానికి నన్ను అడగటం ఎందుకురా? సహాయం చేయడానికైనా దానం చేయడానికైనా ఇంట్లో అందరికీ సమాన హక్కు ఉంది. కానీ అది తలకమించిన దానం కాకూడదు. మనకు చేతనైనంతే చేయాలి. అలాగే నాన్నగారు. నాన్నగారు, మన పక్క ఊర్లో ఓ చెక్ డ్యామ్ కట్టాలనుకుంటున్నారు. దానివల్ల మన ఊరు రైతులకి నీటి సహాయం అందుతుంది. కాకపోతే మన ఊరు వాళ్ళని కొంతమందిని శ్రమదానానికి పంపితే. తప్పకుండా పంపండి. మనకు లాభం లేకపోయినా పర్వాలేదు. అందరూ కలిసి నీరు నిల్వ చేస్తే భూదేవి చల్లబడుతుంది. అది చల్లబడితే పైరు తల్లి కరుణించి దేశాన్ని సస్యశ్యామలం చేస్తుంది. ఒరే వెంకన్న, ఊర్లో ఇసేసుకోలేట్రా? మాట్లాడవేట్రా? ఒరే యోగి, ఏంటి నాన్నగారు? ఆడినైనా చెప్పమనరా. ఈడు సైలెంట్ అయిపోయాడు. ఈ నాలుగు మీద ఎవడో వాత ఎట్టినట్టున్నాడు, మోగోడు అయిపోయాడు. ఒరే తిప్ప, ఊర్లో విశేషాలు నువ్వేం చెప్పరా? నాన్నోయ్, వీళ్ళిద్దరికి ఏదో అయ్యింది. వీడేమో నానబెట్టిన బట్టలాగాను, వాడేమో పదులేని కత్తిలాగాను అయిపోయారు. మరి ఎవరటండి? మీది ఎలాంటి వంశం? మా వంశానికి ఏంటైందిరా? మీ తాతల్లా నేతలు తాగారు, మరి మీరు టీ నీళ్ళు తాగుతున్నారు. అది కాదని పాయింట్. హరిశ్చంద్ర ప్రసాద్ బాబు గారి వంశమేటి, మీ వంశమేటి? ఒరే, ఆ మాటకొస్తే ఒకప్పుడు మాది చాలా గొప్ప వంశం. మాకున్నంత చరిత్ర ఆడకేడుంది. ఆరికొందిగా. ఏటుంది? తీర్పు చెప్పాలంటే ఆరే. పొలంలో ఏ ఎరువు వాడాలో చెప్పేది ఆరే. పల్లికి దేవుడు ఆరే. మరి మనం చేసిన ఎదవ పనులకి ఇలా మాకు సాట్ వేసుకోవాల్సి వస్తున్నది. మరి ఇంటి పెద్ద చరిత్రకు వస్తే అంజల్లో కూకున్నారు. అన్నా, మంచిళ్ళు తాగుతావా అన్నా? ఇదిగో చొక్కా చిరిగిపోయిందన్నావుగా, సూది దారం తీసుకొచ్చా, తీసుకో. ఇది ఇంకా 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 ఎన్నిసార్లు కుట్టుకోవాలి? ఒకటే చొక్కా. ఏదైనా కొత్త చొక్కా ఉంటే వచ్చుగా. కొత్త సఫారీ సూట్ అయితే సరిపోతుందా, లేక కోటు బూటు తెప్పించమంటావా? ఏంట్రా జిడ్డు మొహం వేసుకుని చూస్తున్నావు? ఇవ్వ. వీడి బతికి కొత్త
బట్టలు కావాలంట కొత్త ఏంట్రా వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా మాట్లాడు. ఏయ్, ఆగు. ఏంట్రా ఏమన్నా సెంట్రీ తీ గొల్లింది ఏంట్రా వాగుతున్నావు? ఏంట్రా వాగుతున్నావు? అయ్యా అయ్యా మన్నించండి అయ్యా, ఆడేదో తెలియక. అన్నా నువ్వు వాణ్ణి బతిలాడేది ఏంటన్నా? ఛీ, నోర్మూయ్. అయ్యా ఆడేదో పిచ్చెక్కన్నాడయ్యా, అని మన్నించండి అయ్యా. నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటా పిచ్చెక్కిందంట? ఏంది నువ్వు అవుతోంది? అది కాదన్నా, అసలు నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంత చులకనగా మాట్లాడుతున్నారు. అందరు లాంటి ఖైదీ అనుకుంటున్నారు. అసలు నువ్వెవరో తెలిస్తే వాళ్ళ బుర్ర కంపించిపోద్ది. కంబలు వద్దు, ఆవేశపడి నోరు జారద్దు. ఈడ నన్నందరిలో ఒకటిగా ఉండని. నేనేందో, నా గతమేందో ఈడ ఏ ఒక్కడికి తెలియడానికి లేదు. అన్నా అసలు నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం హరిశ్చంద్ర ప్రసాద్. ఆన్ని నరికి పారేస్తానే. నరికించడానికే కదరా చంగనను రప్పించింది. ఎరా, నువ్వేడ నుంచి బయటపడి నా పగ నెరవేరుస్తావు కదూ? నువ్వు నిబ్బరంగా ఉండు గురు. అయ్యా పంచాయతీ దగ్గర అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. అగ్గి పెట్టుందా? ఇందాక నా కోసం తీసి పెట్టావు కదా బట్టలు, అవిటి పట్రా. ఆ బట్టలకు సరిగ్గా ఇస్త్రీ లేదు. ఇస్త్రీ లేని బట్టలంటే నాకు అసహ్యమని నీకు తెలుసుగా. పూర్తిగా కాలేదాకా పట్టుకో. పగరగలాలి, కానీ బయటికి కనపడకూడదు. ఎవర్రా నా గది దగ్గరకు వచ్చింది? ఎవరు? పొండి, నా గది దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నీకు నాకు సంబంధాలు లేవని చెప్పానుగా, లేదు. మిమ్మల్ని అందరినీ ఎప్పుడో నేను దూరం చేసుకున్నాను. పొండి, పొండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండిరా. నా మానాన్ని నన్ను వదిలేయండి. ఎవరి జాలి నాకు అక్కర్లేదు, ఎవరి కరుణ నాకు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎవరి దయ, కరుణ, జాలి నాకు అక్కర్లేదు, ఏమీ నాకు అక్కర్లేదు. మీ జాలి నాకు అక్కర్లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి, నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండిరా. పదండి ఇక్కడి నుంచి. మీకు ఆడుకోవడానికి చోట ఎక్కడ దొరకలేదా? మీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ అవుట్ హౌస్ దగ్గరికి రావద్దని? అక్కి ఇక్కడ ఆడదామని తీసుకొచ్చిందమ్మా. వీడే ఇక్కడ ఆడుకుందాం తీసుకొచ్చాడమ్మా. సరే సరే, ఎవరొకరు తీసుకొచ్చారు కానీ ఇంకెప్పుడు ఇటువైపు రాకండి, సరేనా? అమ్మా, జేజేమ్ ఎందుకు అవుట్ హౌస్ లో ఉంటుంది?
ఎంచక్క మనందరితో మన ఇంట్లో ఉండొచ్చుగా. మనందరినీ మన నాన్నమ్మ చూసుకుంటుంది. పాపం జేజమ్మని ఎవరు చూసుకుంటారమ్మా?